మన అమ్మల టైంలో చెయ్యితోటి వేస్తుండే కదా. ఇప్పుడు వచ్చి గోటి ముగ్గు, గోటితో వేసే ముగ్గు ఇది. సంక్రాంతి ముగ్గు ఇది. పీటల ముగ్గు, సాప, పీటలు, సాప ఇవన్నీ సంక్రాంతి భోగి రోజు వేస్తారు. చూడండి, గోటితోటే వేయడం జరుగుతుంది. మన అమ్మల టైంలో చెయ్యితోటి వేస్తుండే కదా. ఇప్పుడు వచ్చి గోటి ముగ్గు, గోటితో వేసే ముగ్గు ఇది. సంక్రాంతి ముగ్గు ఇది. పీటల ముగ్గు, సాప, పీటలు, సాప ఇవన్నీ సంక్రాంతి భోగి రోజు వేస్తారు. చూడండి, గోటితోటే వేయడం జరుగుతుంది. సంక్రాంతి ముగ్గు ఇది. సంక్రాంతి ఇవన్నీ కొనుక్కొని వేస్తున్నాం కదా. ఇప్పుడు మాత్రం ఇట్లా గోటితోటి వేయడానికి కూడా వస్తుందని నేను నేర్చుకున్నాను నా సొంతంగా. నేను ఇంతకుముందుకు ఎవరైనా వేసిరేమో నాకు తెలియదు, కానీ నేను వేయబట్టి 20 years అవుతుంది. ఎందుకంటే నేను సంక్రాంతి ముగ్గు ఇది. సంక్రాంతి ఇవన్నీ కొనుక్కొని వేస్తున్నాం కదా. ఇప్పుడు మాత్రం ఇట్లా గోటితోటి వేయడానికి కూడా వస్తుందని నేను నేర్చుకున్నాను నా సొంతంగా. నేను ఇంతకుముందుకు ఎవరైనా వేసిరేమో నాకు తెలియదు, కానీ నేను వేయబట్టి 20 years అవుతుంది. ఎందుకంటే నేను డబ్బాలు కొని వేస్తారు కదా, అట్లా కాకుండా నేను సొంతంగా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు మన పెద్దలు వేస్తుండే కదా చేయితో, అట్లా వేయకుండా ఇట్లా 20 years అవుతుంది నేను వేయబట్టి. ఇప్పుడు కొత్తగా ఇంట్లో పెట్టాలనుకున్నా. వీలైతే నేర్చుకొని చెప్పండి నాకు. డబ్బాలు కొని వేస్తారు కదా, అట్లా కాకుండా నేను సొంతంగా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు మన పెద్దలు వేస్తుండే కదా చేయితో, అట్లా వేయకుండా ఇట్లా 20 years అవుతుంది నేను వేయబట్టి. ఇప్పుడు కొత్తగా ఇంట్లో పెట్టాలనుకున్నా. వీలైతే నేర్చుకొని చెప్పండి నాకు. నన్ను చూసి ఒక 10 members దాకా మా దగ్గర నేర్చుకోవడం కూడా జరిగింది ముగ్గును 20 years నుంచి వెళ్ళి. ఎందుకు అందరు ఇట్లా కొనుక్కొని వేస్తారు కాబట్టి నాకు అట్లా అనిపించింది, ఒకసారి చూపిద్దాం మనం కూడా.